హాయ్ అండి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడైతే నేను మంచిర్యాలలో ఉన్నప్పుడు మా అపార్ట్మెంట్‌లో చాలా ఫ్రెండ్స్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. సో, మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం అన్నమాట. నేను 5 ఇయర్స్ ఉన్నాను మంచిర్యాలలో. 2009 నుండి 23 వరకు ఉన్నానండి. ఇక్కడ మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్న వీడియో అన్నమాట. వాళ్ళు ప్రతి ఇయర్ అక్కడ అపార్ట్మెంట్‌లో చాలా చేసుకుంటారండి. అంటే అందరూ కలిసిమెలిసి ఉంటారన్నమాట. ఇప్పుడు అపార్ట్మెంట్ అంటే కొంతమందేమో ఎదురుగా మొహాలు గూడా జూడరు. అక్కడ అట్లా గాదండి. అందరూ మంచిగా ఒకరికొకరు పలకరించుకుంటారు. ఈవినింగ్ అయితానే కలిసి వాకింగ్ చేస్తారు. ఈవినింగ్ అయితేనే అందరూ కలిసి కూర్చొని చాలా బాగా ఒకరికొకరు ప్రేమ, ఆప్యాయతగా పలకరించుకుంటారనమాట. నాకందుకే అక్కడ చాలా బాగున్నింది 5 ఇయర్స్. ఇక్కడైతే మేము కొంచెం కేక్ కట్ చేసిన తర్వాత మేము చిన్న చిన్నగా డాన్స్‌లేసుకుంటా సెలబ్రేషన్ చేసుకున్నామనమాట. నాకందుకే తెలంగాణ నచ్చుతుందండి. అసలు మా సైడ్ అయితే ఇంకా డాన్స్ అంటే అదేదో మహా పాపము, మనం చేయకూడనిది, లేకపోతే ఇంకేదో అన్నట్టుగా చూస్తారు. నాకసలు అది అనేది నచ్చదు. డాన్స్ అనేది ఏంది జస్ట్ మన ఎంజాయ్ కోసం కొంచెం కల్చరల్‌గా కొంచెం సోషలైజ్ అయ్యి జనాలతో కొంచెం కలిసిపోయి మనకు కొంచెం హ్యాపీనెస్ ఇచ్చి, ఇంకోటి డాన్స్ చేయడం వల్ల మనకు ఫిజికల్‌గా గూడా కొంచెం స్ట్రెచబుల్ అయితుంది బాడీ. సో, అదనమాట. ఇక్కడ నాకీ అందరూ బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అసలు నేనక్కడ ఖాళీ చేసేటప్పుడైతే చాలా చాలా ఫీల్ అయినాను. మా ఆయనేమో ఒక్క చోట కరెక్ట్‌గా ఉండడు. అప్పుడు కొట్టేవాళ్ళు. మేము మా బాబు చిన్నగున్నప్పుడు ఎళ్ళినాం అనమాట మంచిర్యాలకి. 5 ఇయర్స్ ఉన్నాము. సో, చాలా బాగా ఎంజాయ్ చేసేటోళ్ళం. ఏదైనా సరే, ఎవరిదైనా బర్త్‌డే అయినా సరే, ఏమన్నా ఫంక్షన్ అయినా సరే, ఇట్లా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ గానీ, జనవరి ఫస్ట్ సెలబ్రేషన్స్ గానీ, అందరం కలిసి కలివిడిగా సమ్ అమౌంట్ అందరం కలిసి వేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. అంటే థీమ్ గూడా పెట్టుకునేవాళ్ళము. అంటే ఒక్కొక్క రోజు ప్లెయిన్ చీరలు గానీ, కలర్స్ గానీ అలా బెట్టుకొని చాలా బాగా సెలబ్రేట్ జేసుకునేవాళ్ళమనమాట. అందరూ చాలా ప్రేమగా, ఆప్యాయంగా పలకరిస్తారండి అక్కడ. నాకెందుకో బాగా నచ్చింది. బట్ ఇప్పుడు నేనున్న అపార్ట్‌మెంట్ అయితే అసలు నాకు పొద్దునుండి ఉమెన్స్ డే లాగా గూడా లేదు. అసలేందో కనీసం పలకరియ్యరు, ఎవ్వరు మాట్లాడరు. అసలు కొన్ని కొన్ని ప్లేసెస్‌లో నాలాంటి పర్సన్ అయితే అస్సలు ఉండలేరు. ఇగ నేను గూడా తొందరగా ఖాళీ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఏందంటే ఈ గూగుల్‌కి ఈ అడ్రెస్ ఇచ్చినాను. ఈ గూగుల్ నుండి పిన్ రావాలి. సో, దానికోసం అయితే వెయిటింగ్ చేస్తాన్నాను. ఇక్కడైతే నేను చాలా అంటే చాలా నాకు బెస్ట్ మొమెంట్స్ అన్నమాట. అంటే తెలంగాణలో బాగా ఎక్కువ ఇష్టపడే ప్లేస్ అంటే నేను మంచిర్యాలే అని జెప్తాను. అంత బాగుండింది. మా అపార్ట్మెంట్ ఎదురుగే గ్రౌండ్ గూడా ఉండింది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం మేమైతే. మీకు మీ అపార్ట్మెంట్స్‌లో మీరు ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా? ఉమెన్స్ డే గాని, జనవరి ఫస్ట్ గాని అనేది కామెంట్ చేయండి. ఈ సంవత్సరం గూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. బట్ నేనే మిస్సింగ్ అన్నమాట. లాస్ట్ ఇయర్ మీకొక వీడియో పెట్టాను గదా! అంతర్జాతీయ మహిళా దినోత్సవం అక్కడ వార్డ్ మెంబర్ గూడా మొత్తం హైటెక్ సిటీ అనే కాలనీలో ఉండేవాళ్ళం మేము. అక్కడ వార్డ్ మెంబర్ అందరిని పిలిచి గూడా సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఒకవేళ ఈ ఇయర్ చేస్తే నేను వెళ్ళేదాన్నేమో. బట్ చేయలేదు. ఓన్లీ అపార్ట్మెంట్‌లో మాత్రమే అక్క వాళ్ళందరూ కలిసి చేసుకున్నారనమాట. అసలెంత హ్యాపీ అనిపిస్తుందో. ఎప్పుడు ఇదే హౌస్ వైఫ్‌గా ఉండి ఇల్లు ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, బోలు తోముకోవడం, అంట్లు తోముకోవడం ఇదేనా అండి. అప్పుడప్పుడు కనీసం మన కోసం పిల్లల్ని ఒక్క రోజన్నా హస్బెండ్‌కి వదిలేసి మీకోసం గూడా మీరు టైమ్ స్పెండ్ చేస్తే మీకొచ్చే హ్యాపీనెస్ ఒకసారి ట్రై చేయండి. బట్ ఇలా చెయ్యాలి అన్నా గూడా మనకైతే కంపల్సరీ ఫ్రెండ్స్ అయితే ఇంపార్టెంట్ అండి. సో, కోపమొచ్చినా ఏదన్నా ఉన్నా గూడా ఎవరన్నా మీకు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మీకు ఒకవేళ కోపమొచ్చినా ఒకవేళ వాళ్ళేమన్నా అన్నా గూడా నువ్విలా అన్నావు నాకు నచ్చలేదు అనే విషయం వాళ్ళతో మీరే డైరెక్ట్‌గా షేర్ జేసుకోవాలి గానీ, పక్కనోళ్ళకి చెప్పి, ఎదుటోళ్ళకి చెప్పి దాన్ని మనం అనుకున్న విధంగా కాకుండా వాళ్ళు మళ్ళా దానికి ఇంకా యాడ్ చేసి చెప్పి అలాగే దూరాలెక్కువ పెరుగుతాయి. ఆడవాళ్ళ మధ్య అయితే దూరాలెందుకు పెరుగుతాయంటే ఇదే అండి. మీరేదన్నా ఉంటే నిదానంగా, సామరస్యంగా ఎవరన్నా మీ ఫ్రెండ్స్‌తో మీకు నచ్చకపోతే, "నువ్వు ఈ మాట అన్నావు నాకు నచ్చలేదు" అని కూర్చొని మాట్లాడండి. మీకు నిజంగా వాళ్ళంత బెస్ట్ ఫ్రెండ్స్ అయితే తగ్గితే తప్పు లేదండి. అంటే ప్రతిసారి తగ్గమనను. అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయితే నాకిది చేసినావు, ఇది నాకిలా నచ్చలేదు అని కూర్చొని మాట్లాడుకుంటే అంటే సాల్వ్ గాని ప్రాబ్లమ్స్ చాలా తక్కువ అనుకుంటా. ఈగోలకు పోయి మాట్లాడము. అదే పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట ఇక్కడ. ఫ్రెండ్స్ మధ్య అయినా, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అయినా, ఎవ్వరి దగ్గరైనా కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు.
సో మీరు ఇలాంటి ఉమెన్స్ డేలప్పుడు కానీ ఏదైనా మీ స్పెషల్ డే రోజైనా మీ ఫ్రెండ్స్ తో, మీకు ఎప్పటి నుండో చాలా మంది ఫ్రెండ్స్ అంటే క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళతో అప్పుడప్పుడు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. చిన్నపిల్లలు అది ఇది అంటే మీరు మీ ఒక్కరే బాధ్యత తీసుకోకుండా మీ హస్బెండ్స్ కూడా అప్పుడప్పుడు బాధ్యత అప్పచెప్పాలన్నమాట. అలా అప్పచెప్పిన ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తే మీకి మీ ఎనర్జీ అనేది డబుల్ అవుతుంది. మీరు కావాలంటే ట్రై చేయండి. అంటే మీకు ఆల్రెడీ ఉన్న ఎనర్జీ లెవెల్స్ కి డబుల్ అయితే మనం ఇంకా రీఛార్జ్ చేసుకుంటాం అన్నమాట ఇలా ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకున్నప్పుడు. సో ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి. ఇక్కడైతే గేమ్స్ అన్నమాట. చూశారు కదా, ఈసారి మా ఫ్రెండ్స్ అందరూ ఫన్నీ గేమ్స్ అన్ని పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఏదో సాంగ్ అయితే డాన్స్ చేస్తున్నారు అనమాట. నేను డైరెక్ట్ సాంగ్స్ పెట్టట్లేదు, ఎందుకంటే అది మన ఓన్ ఒరిజినల్ సాంగ్ కాదు కదా. సో ఇప్పుడు నేను వీళ్ళు వేసిన డాన్స్ అన్ని సాంగ్స్ పెడితే కాపీరైట్ అని మన వీడియో మీద కాపీరైట్స్ చేస్తారు, స్ట్రైక్స్ చేస్తారనమాట. అది మనం అట్లా వేరే వాళ్ళ సాంగ్స్ వాడొద్దు. సో ఇక్కడైతే ఇప్పుడు ఈ ఇయర్ జరిగిన అంటే నిన్న నైటే చేసుకున్నారంటండి సెలబ్రేషన్స్ అక్క వాళ్ళు. అంటే ఈ రోజు కొంతమంది ఉండట్లేదు అని చెప్పేసి నైట్ 12 తర్వాత కేక్ కట్ చేశారు. సో ఇదైతే నిన్న జరిగిన ఉమెన్స్ డేకి నిన్న జరిగిన సెలబ్రేషన్స్ అన్నమాట. అసలు నాకు డాన్స్ రాదండి, నిజంగా డాన్స్ రాకపోయినా ఎవరైనా చిన్న పిల్లలు ఎలా చూపిస్తే అలా చేసేదాన్ని. ఇక్కడైతే బెలూన్ గేమ్ చూడండి. నాకు తెలిసి ఇలాంటి గేమ్స్ అన్ని కావ్యక్కే అంటే అరేంజ్ చేస్తుంది అనమాట. మేమున్నప్పుడు కూడా చాలా చాలా గేమ్స్ ఆడేటోళ్ళం. చూడి అందరి చేతుల్లో ఒక్కొక్క బెలూన్స్ ఉన్నాయి. అవి వాళ్ళవి పగలకుండా చూసుకొని మళ్ళీ ఎదుటి వాళ్ళవి పగలగొట్టాలన్నమాట. ఈ కావ్యక్క అంటే ఈ ఆరెంజ్ కలర్ చీర, ఈ అక్క మాత్రం గేమ్స్ బాగా అంటే అరేంజ్ చేస్తుంది. వాళ్ళకి కిట్టీలు ఉన్నాయన్నమాట. సో లేడీస్ అంటారు 10-15 మంది కిట్టీలు ఉంటాయి కదా, అందులో గేమ్స్ పెట్టుకుంటారు కాబట్టి అక్క కరెక్ట్ గా గేమ్స్ బాగా డిజైన్ చేసేది. మేము కూడా చాలా గేమ్స్ ఆడేటోళ్ళము. గేమ్స్ ఆడి మళ్ళీ ప్రైజ్లు కూడా ఇచ్చుకుంటాం అనమాట. భలే ఉండేది అసలు. ఇక్కడ చూడండి అందరూ అసలు ఎలా పరిగెత్తున్నారు. అసలు నాకు ఒక్కొక్కసారి చిన్నపిల్ల ఎంత మంచి అనిపిస్తుందో ఇలా గేమ్స్ ఆడితే. నేనైతే చాలా చాలా మిస్ అవుతున్నాను అందరినీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్తాను చూడండి. ఇక్కడ ఆరెంజ్ పర్పుల్ అక్కేమో కావ్యక్క, అక్కడ బెలూన్ పైకెత్తిన అక్కేమో మంజక్క, తర్వాత ఈ ఆరెంజ్ ఇటు సైడ్ రైట్ సైడ్ ఆరెంజ్ కలర్ చీర కావ్యక్క, ఆ వెనకాల ఆరెంజ్ బ్లాక్ కలర్ చీరేమో అన్నపూర్ణక్క, ఈ వైట్ చున్నీ సిస్టర్ ఏమో ఇప్పుడు మేము ఖాళీ చేసిన అపార్ట్మెంట్ లో ఉన్నారు, స్వప్న. తర్వాత ఆ అక్క వాళ్ళు ఇక వెనకల దూరంగా ఉన్నారు. ఈ అక్కేమో టీచరు, ఆ అన్నపూర్ణక్క వెనకలు ఉన్న అక్క, పేరు గుర్తొస్తలేదు బాబోయ్. వీళ్ళందరూ అసలు ఎంత బాగా మేము చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునేటోళ్ళము. మొత్తానికైతే కావ్యక్క బెలూన్ అయితే పగిలిపోయినట్టుంది. ఇంకా బెలూన్స్ కోసం చూడండి. నాకైతే ఇట్లా ఆడినప్పుడు అసలు చిన్నపిల్లగా ఎంత మంచిగా అసలు ఎంత హ్యాపీనెస్ వస్తుందో అండి అసలు. అయినా అక్కడ అన్న వాళ్ళు కూడా అందరు మంచిగా అంటే ఆ రోజు మీరు సెలబ్రేట్ చేసుకోండి అని ఏం డిస్టర్బ్ చేయరు అనమాట. అసలు అక్కడ నాకు వాతావరణం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. పోనీలే మీరందరన్నా హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అంటే టైంకు రావాలి, మాకు భోజనాలు పెట్టాలి, ఈ టైంలో మీరు ఎందుకు ఆడతారు, ఇలా ఏం రిస్ట్రిక్షన్ చేయరు అనమాట. మంచిగా అందరు అపార్ట్మెంట్ కింద అందరం డెక్ పెట్టుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకునేటోళ్ళం. అసలు చాలా చాలా బాగుంటుంది. అందరు బెలూన్స్ వగలగొట్టేసింది మంజక్క. ఇంకెదురుగా కావ్యక్క, ఈ ఆరెంజ్ కలర్ చీరేమో మంజక్క, ఆ ఎదురుగా ఏమో కావ్యక్క.
సో ఆ కావ్యక్క బెలూన్ పగలగొట్టనీకైతే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా అదొక్కటి పగలగొట్టేస్తే గిఫ్ట్ వచ్చేస్తది. ఇంకా అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు. మొత్తానికి ఎవరిది పగిలింది అనేది నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. ఈ గిఫ్ట్లు కూడా ఇచ్చుకుంటామండి మంచిగా. అంటే ఇంట్లోకి మనకి ఏవైనా యూస్ఫుల్ అయ్యే థింగ్స్ మేమే పోయి షాపింగ్ చేసి ఎవరు గెలిస్తే వాళ్ళకి, మళ్ళా దీని తర్వాత హౌజీలు ఏమైనా గేమ్స్ అయితే మంచిగా ఆడుకునేటోళ్ళం అసలు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలాంటి గేమ్స్ ఆడినప్పుడైతే. మన కోసం మనం కొంచెం మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేనైతే ఇంకా చాలా ఎంజాయ్ చేసేదాన్ని. నేను ఇవన్నీ చూసేటప్పుడు ఈరోజు చాలా చాలా మిస్ అయినాను అనమాట. అంటే నేను బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని నేను కూడా అన్నిట్లలో. చాలా చాలా హ్యాపీ అనిపించేది అసలు ఇలా గేమ్స్ ఆడేటప్పుడైతే. అసలు చిన్న పిల్లల్లాగా భలే ఉండేది అసలు. కావ్యక్క గెలిచింది, మంజక్కదే పగిలిపోయింది లాస్ట్ కి అయితే. సో అందరికి గిఫ్ట్లు అన్నమాట. ఇది స్టార్టింగ్ లో నేను రివర్స్ పెట్టినట్టున్నాను. ఇది స్టార్టింగ్, అది తర్వాత. సో ఇది స్టార్టింగ్ చూడండి. నేను వీడియో రివర్స్ పెట్టినట్టున్నాను. ఇది ఫస్ట్ ఆడిన గేమ్స్ అన్నమాట. ఇప్పుడు అందరి చేతుల్లో బెలూన్స్ ఉన్నాయి కదా, వీళ్ళు ఫస్ట్ అందరు ఆడుకోగా లాస్ట్ కు మంజక్క కావ్యక్క మిగిలినారనమాట. ఎవరు ఫాస్ట్ గా హుషారుగా ఉండి పగలు కొడతారో వాళ్ళదే గేమ్ అన్నమాట. ఇలా ఆడుతుంటే భలే ఉంటుందండి అసలు. చిన్నపిల్లల్లాగా భలే, అసలు భలే ఎంజాయ్ చేస్తాం అసలు. మీరు కూడా ఆల్మోస్ట్ ఎక్కడైనా అపార్ట్మెంట్స్ లో ఉంటే ఇలా ట్రై చేయండి. అందరు లైన్ లో కూర్చొని నేను ఇస్తాను. అందరు వస్తున్నాం.